మునుగోడులో కోమటిరెడ్డి రూల్స్ వివాదాస్పదమయ్యాయి. మరోసారి సీఎం రేవంత్ను ఢీకొట్టారు రాజగోపాల్ రెడ్డి. అధికారిక వైన్ షాపులను రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే షాపులను తెరిచి ఉంచాలని హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసినటువంటి షాపులను దగ్గరుండి మరీ తెరిపిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి మనం చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో గా మేము చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూల్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగా నడుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి మునుగోడు నియోజకవర్గంలో రాజ్యాంగం ప్రకారం కాకుండా ప్రభుత్వ విధానాల ప్రకారం కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూల్స్ మాత్రమే నడుస్తాయి. అనుచరులే నేరుగా రంగంలోకి దిగి దీనికి సంబంధించి అదే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం నడుస్తున్నటువంటి వైన్ షాపుల నిర్వహణకు సంబంధించి విరుద్ధంగా రాజగోపాల్ రెడ్డి రూల్స్ ఏంటి? దీనికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సీరియస్ యాక్షన్ ఉండేటువంటి పరిస్థితి ఉందా? అనుచరులే నేరుగా రంగంలోకి దిగారంటే ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్, ముఖ్యంగా మునుగోడుకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి అంటే మంత్రి పదవి కోసం ఆయన ఖాతరు చేసుకున్నారు. మంత్రి పదవి దక్కపోవడం సో పెద్ద ఎత్తున అప్పటి నుంచి కూడా మునుగోడు నియోజకవర్గం అంతా కూడా దాదాపు మునుగోడుకు పక్కకు సంబంధించిన మండలాలు కూడా పెద్ద ఎత్తున రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో ఆయన హుకుం చేసినటువంటి ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో ఏవైతే ఆ టైమింగ్స్ ఉన్నాయో వైన్ షాపులు అయినా ఏవైనా కానీ నేను చెప్పినట్టే నడవాలి అంటే ముఖ్యంగా ఆయన చెప్పింది గతంలో ఒక ఇంటర్వ్యూలో కానీ మామూలుగా ఆయన గతంలో చెప్పిన ఉద్దేశం ప్రకారం ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు ఏవి చేయకూడదు అనేది ఆయన ఇంటెన్షన్ అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు పొద్దున 10 గంటలకు వైన్ షాప్ తీస్తే కనుక పొద్దున్నే పనికి వెళ్ళే వాళ్ళు పని చేసుకోకుండా వైన్ షాపుల్లోనే కూర్చుంటున్నారు, అక్కడ పర్మిట్ రూముల్లోనే కూర్చొని అక్కడే జీవితాలను ఖరాబ్ చేసుకుంటున్నారు అనేది ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి సో ఈ విషయంలోనే గత పలుమార్లుగా ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్లో కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ముఖ్యంగా ఈ అన్నిటికి సంబంధించి కూడా అక్కడ మునుగోడులో రాజగోపాల్ రెడ్డిదే నడుస్తుంది. రాజగోపాల్ రెడ్డి మొత్తం వ్యవహారం అంతా కూడా ఆయనదే నడుస్తుంది అనేది వినబడుతున్నమాట. ఆయనకు బేషరతుగా ఇటు అధికారులు కూడా పెద్ద ఎత్తున అధికారులు కూడా ఆయనను పట్టించుకోవట్లేరు. అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తుంది అనేది వినబడుతున్నమాట. రాజగోపాల్ రెడ్డి వర్సెస్ అధికారులు అధిష్టానం. సో ఈ అధికారులకు కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవహారం అంతా కూడా తలకాయ నొప్పిగా మారింది. దానికి సంబంధించి ఎందుకంటే ఇటు అధికారులు అధిష్టానం ఏం చెప్తే అది చేయాల్సిన అవసరమే ఉంటుంది. లోకల్గా ఎమ్మెల్యే ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేత. సో ఆయన మాటలు వినకపోయినా కానీ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ వైన్స్లకు సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో కూడా అంటే బెల్ట్ షాపులు అన్నీ తీసేస్తాము, దానికి ఒక నిర్ణీత సమయం కూడా మేము విధిస్తామని చెప్పి గతంలోనే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. బెల్ట్ షాపులు ఇప్పటి వరకు తీయలేదు. సో వాటిపైన కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో దాదాపు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా
మందు చూపు అంటే మందు అంటే ఈ మద్యానికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అమ్ముతున్నారు, మద్యంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సో మొత్తం తెలంగాణ యువకులను తెలంగాణ యువతనంతా కూడా కేసీఆర్ మద్యానికి బానిస చేశారంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆరోపించిన అంటే నేను పార్టీకి వ్యతిరేకంగా ఏ పని చేయట్లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం పని చేయట్లేదు, నేను ఎన్నికల సమయంలో ఏదైతే నా నియోజకవర్గ మహిళలకు హామీ ఇచ్చానో దాని ప్రకారమే వెళ్తున్నాననేటువంటి మాట చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు రాజగోపాల్ రెడ్డి విషయంలో అంటే రాష్ట్ర నాయకత్వం అంటే కేంద్ర నాయకత్వానికి ఆయనకి అండదండలు ఉన్నాయనేటువంటి మాట, అందుకే రాష్ట్ర నాయకత్వం కూడా రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఆయన అనుచరులు ఆ విధంగా క్లోజ్ చేపిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎటువంటి లీగల్ యాక్షన్స్ కూడా అక్కడ లేవు అనేటువంటి మాట దగ్గరుండి తెరిపిస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు వచ్చి క్లోజ్ చేపిస్తున్నారు అనేటువంటి ఒక మాట. అక్కడ వైన్ షాప్ దుకాణదారులు ఒకంత అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం చెప్పినట్టు వినాలా లేకపోతే నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలా అనేటువంటి ఒక సందిగ్ధం కూడా ఉంది కదా. ఈ అంశానికి తెరదించేది ఎవరు? గతంలో కూడా ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి, ఒకంత హెడేక్గా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే మంత్రి పదవి ఇస్తే ఇటువంటివన్నీ రాజగోపాల్ రెడ్డి ఆపేస్తారా అనేటువంటి చర్చ కూడా ఉంది కదా. దీనికి సంబంధించి ఏంటి అసలు? డెఫినెట్గా ఇవన్నీ అంశాలను పరిగణనలో తీసుకుంటే అంటే రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ బెల్ట్ షాపులు అన్నీ తీసేస్తాం, ఎందుకంటే బెల్ట్ షాపులు ఊర్లలో ప్రతి ఒక్క విలేజ్లో బెల్ట్ షాపులు దాదాపు 5-6 బెల్ట్ షాపులు ఉంటాయి. అవన్నీ మూసేస్తే కనుక సో ఓన్లీ మండలాల్లోనే వైన్ షాపులు ఉంటాయి. ఆ వైన్ షాపుల్లోనే తెచ్చుకునే అధికారం ఉంటుంది. దాని తర్వాత అంటే ఈ బెల్ట్ షాపుల వల్ల ఒకవేళ ఏదైతే పొద్దున్న లేవగానే వెళ్ళి ఆ బెల్ట్ షాపుల్లో కొనుక్కొని పనిలోకి వెళ్లకుండా మొత్తం కూడా యువత ఖరాబ్ అవుతున్నారు, పెద్దవాళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నారు, హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పెట్టారు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ బెల్ట్ షాపులు అన్నీ కూడా ఎత్తేస్తామని చెప్పిన పరిస్థితి. దాంతోపాటు కొన్ని నిర్ణీత సమయాలు కూడా తీసుకున్నారు. అంటే 10 గంటలకే వైన్సులు తీయకుండా రాత్రి లేట్ నైట్ దాదాపు 11 గంటల వరకు కూడా పర్మిషన్ ఉంది. సో ఆ సమయాలను కూడా మేము కొన్ని నియమ నిబంధనల ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి ఉంది. సో రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో చెప్తున్న పరిస్థితి ఉంది. నేనేం నా సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు, ఏదైతే మేనిఫెస్టోలో ఉందో సో వాటినే నేను అనుసరిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధిష్టానం మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబాట్లకు విరుద్ధంగా ఈ పనులన్నీ చేస్తూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉంటే అధిష్టానం ఒకటి చెప్తా ఉంది. డైరెక్ట్గానే రేవంత్ రెడ్డికి కౌంటర్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి కూడా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా అధిష్టానం ఇప్పటి వరకు కూడా స్పందించని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కనుక ఏదైనా అంటే పార్టీకి సంబంధించి లైన్ దాటారు అనుకుంటే ఇప్పటికే నోటీసులు వచ్చేవి, ఆయన పైన వేటు పడేది. కానీ ఇప్పటికీ అలాంటిది ఏది జరగలేదు. అంటే అక్కడ జాతీయ రాజకీయాల్లో జాతీయంగా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, అక్కడి నుంచి రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వంతోనే ఇబ్బంది ఉంది. సో ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఏం జరుగుతుంది, మొత్తం నల్గొండ జిల్లాని ఆయన గుప్పట్లో పెట్టుకుంటారా అనేది ఒకవైపు రాష్ట్ర నాయకత్వానికి ఉన్న దాఖలాలు ఉన్నాయి. ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఇవన్నిటికి కూడా మరి చెక్ పెట్టి ఆయన పని ఆయన చేసుకుంటారా అనేది కూడా ఒకవైపు వినబడుతున్నమాట. సో ఏదేమైనప్పటికీ మంత్రి పదవి ఇస్తే గతంలో జరిగింది, ఇప్పుడు జరిగింది, అధికారులు ఎందుకు లీగల్ డెసిషన్ అనేది తీసుకోవడం లేదు? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి చెప్పడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కావచ్చు, ఒక కంప్లైంట్ కింద స్వీకరించడం కావచ్చు, ఆ ధైర్యం వైన్ షాప్ వాళ్ళు చేయట్లేదు, కంప్లైంట్ ఇచ్చేటువంటి ధైర్యం. దీనికి సంబంధించిన సరే అధికారులు కూడా చొరవ చూపడం లేదు, ఒక లీగల్ యాక్షన్ అనేది ఎక్కడా లేదు. కాబట్టి ఒక అయోమయ పరిస్థితి నియోజకవర్గంలో ఉంది అనేటువంటి మాట అలా చూడకూడదంటారా మనం? డెఫినెట్గా. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యంత సన్నిహితంగా పైన ఏదైతే సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, వీళ్ళందరితో కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు. సో ఆయన పైన కేసులు పెట్టాలంటే అవి ఇక్కడ అధిష్టానాన్ని పైన ఉన్నటువంటి అధిష్టానాన్ని దాటుకొని రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయంలో అందుకే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పైన కేసులు కానీ చర్యలు కానీ ఏమైనా కామెంట్స్ చేయడం కానీ ఎలాంటివి కూడా చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు, అంటే ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. సో కొంత ఇటు అధికారులు ఒకవైపు
సతమతం అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటు కేసులు పెడితే ఎమ్మెల్యేతో ప్రాబ్లం అవుతుంది, కేసులు పెట్టకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాబ్లం అవుతుంది. సో అధికారులకైతే ఒకంత సందిగ్ధంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కేసు పెడితే మళ్ళీ అధిష్టానం తర్వాత అంటే రాష్ట్ర అధిష్టానం తర్వాత కేంద్ర అధిష్టానానికి వెళ్తుంది. కాంగ్రెస్తో పెద్ద నాయకులు కూడా వచ్చి మళ్ళీ డిసిప్లినరీ యాక్షన్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులకి పెద్ద ఎత్తున ఇదయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని కేసులలో మనం చూడొచ్చు, కొన్ని కేసులలో అధికారులపైన మంత్రి కొడుకులపైన కేసు పెడితే ఆ సిఐలు ఆ ఎస్ఐల పైన ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయం. ఇట్లా ఒకవేళ కేసు పెడితే కనుక మళ్ళీ అధికారులకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ఎవరు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డిది మునుగోడులో పెద్ద ఎత్తున అక్కడ రాజగోపాల్ రెడ్డి రూల్స్ అనేది నడుస్తున్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం మునుగోడులో ఆ విధంగా నడుస్తోందని కూడా దీనికి సంబంధించి విజువల్ రూపంలో మనం చూస్తున్నాం. ఆయన అనుచరులు నేరుగా వైన్ షాప్ వద్దకు వెళ్ళి మీరు ఇమ్మీడియట్గా కూడా ఈ వైన్ షాప్ క్లోజ్ చేయాలి, ఎమ్మెల్యే సాబ్ రూల్ ఇది అని కూడా వారు చెప్తున్నారు అని అంటే పోలీసు అధికారులు కూడా మాట్లాడినటువంటి బయట మనం విన్నాం. దీనికి సంబంధించి వారు కూడా ఏమీ చేయలేనటువంటి మాట. డిసిప్లినరీ యాక్షన్ మేము తీసుకుంటాం, దీనికి సంబంధించి లీగల్ చర్యలు కూడా మేము తీసుకుంటాం, మా హైయర్ అథారిటీకి మేము కంప్లైంట్ చేస్తామని చెప్తున్నప్పటికీ ఏ వైన్ షాప్ వాళ్ళు కూడా ఎస్ ఇది కంప్లైంట్ ఈ విధంగా ఉంది అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. పోలీసు అధికారులు ఉంటారు, తర్వాత ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతారు, కానీ మేము ఇక్కడే వ్యాపారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, మాకెందుకు ఈ రాజకీయాలు, పార్టీలతో మాకెందుకు అనేటువంటి ఇదిలో ఉన్నారు. మొత్తం మీద లక్షల రూపాయలు వెచ్చించి దీనికి సంబంధించి పాట పాడుకొని మేము షాప్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా తక్కువ సమయం మేము ఓపెన్ చేస్తే మేము తీవ్రమైనటువంటి నష్టాలని చవిచూడాల్సి వస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ప్రభుత్వం రూల్ ప్రకారం ఆ టైమింగ్స్ని మేము ఫాలో అవుతున్నాం తప్ప ఇతరత్ర ఎక్సెస్ టైం ఏది మేము ఉండటం లేదని చెప్తున్నప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వచ్చి వైన్ షాపుల్ని మూయిస్తున్నారు అనంటే దీనికి సంబంధించి నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి మాట. ఇది అసంతృప్తితో చేస్తున్నారా, ఆగ్రహంతో చేస్తున్నారనే అంశం పక్కన పెడితే మాత్రం నిజంగా అక్కడ వైన్ షాపు వ్యాపారులు అయితే తీవ్రమైనటువంటి నష్టాలను అయితే మేము చూస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. అధిష్టానం కావచ్చు, లేకపోతే పార్టీ పెద్దలు ఈ అంశానికి సంబంధించి కలగజేసుకుంటే తప్ప నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వారు కలగజేసుకుంటే తప్ప ఈ అంశం కొలిక్కొచ్చేటట్టుగా కనిపించడం లేదు అని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.